అంజలి అన్న అమ్మాయికి కృష్ణ అనే అన్నయ్య, అనిత అనే వదిన ఉండేది. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అయితే అమ్మాయికి అమ్మ నాన్న లేరు. వాళ్ళే అన్నయ్య వదిన అమ్మ నాన్న ఆ అమ్మాయిని చదివిస్తూ ఉంటారు. అయితే ఆ అమ్మాయికి పెళ్ళిడు రాగానే అంజలి అన్న అమ్మాయికి కృష్ణ అనే అన్నయ్య, అనిత అనే వదిన ఉండేది. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అయితే అమ్మాయికి అమ్మ నాన్న లేరు. వాళ్ళే అన్నయ్య వదిన అమ్మ నాన్న ఆ అమ్మాయిని చదివిస్తూ ఉంటారు. అయితే ఆ అమ్మాయికి పెళ్ళిడు రాగానే అంజలి అన్న అమ్మాయికి కృష్ణ అనే అన్నయ్య, అనిత అనే వదిన ఉండేది. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అయితే అమ్మాయికి అమ్మ నాన్న లేరు. వాళ్ళే అన్నయ్య వదిన అమ్మ నాన్న ఆ అమ్మాయిని చదివిస్తూ ఉంటారు. అయితే ఆ అమ్మాయికి పెళ్ళిడు రాగానే సంబంధానికి మ్యారేజ్ చేస్తారు. అయితే తల్లి లాంటి వదిన కూతురు బిడ్డ లాంటి మరదలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అయితే అత్తగారింట్లో చెల్లెల్ని చాలా బాధ పెడతారు. కట్నం రాలేదు, అయి రాలేదు అని. అయితే చెల్లెలు వదినకి అన్నయ్యతో మాట్లాడింది. వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లి చేస్తారు. కట్నం ఇచ్చి చెల్లిని బాధ పెట్టుకుంటారు. తర్వాత అన్నయ్య ప్రైవేట్ పని చేసుకుంటూ, వదిన వ్యాపారం చేసుకుంటూ అప్పు తీర్చుకుంటారు. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయిని అన్నయ్య తండ్రి, వదిన అమ్మాయి ఆ అమ్మాయిని మంచి చెడు చూసుకుంటారు. అత్తగారింట్లో కూడా ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా ఇచ్చేస్తారు. ఈ రోజుల్లో మరతలని మరిదిని అంటే భార్య అన్న చెల్లెల్ని అక్కతమ్మ సొంత బిడ్డలకు చూసే భర్త అన్నదమ్ముడు అక్క చెల్లెల్ని సొంత బిడ్డలా చూసే భార్య ఉంటాం ఎంతో అదృష్టం. ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మంచి చెడు చూసి తల్లిదండ్రులంటే అన్న వదిన దొరికారు. ఫ్రెండ్స్, మనకు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఉంటాను పిల్లలు. నా యొక్క కథ నచ్చితే మీకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.